హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలాశ్రీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి. ఈ ఎగ్జిబిషన్ని నుమాయిష్ అని కూడా అంటారండి. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ మనకి గాంధీ భవన్ మెట్రో స్టేషన్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్కి మనం రావాలి అంటే మెట్రో కూడా అవైలబుల్లో ఉందండి. ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళకైతే కార్ పార్కింగ్ అలాగే బైక్ పార్కింగ్ కూడా మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి. పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసి 60 రూపీస్ అయితే తీసుకుంటున్నారండి. మెట్రోకి వచ్చే వాళ్ళైతే నాంపల్లి స్టేషన్ దగ్గర కాకుండా గాంధీ భవన్ స్టేషన్ దగ్గర అయితే దిగాలండి. అక్కడి నుంచి మనకి ఆపోజిట్లో నియర్ బై అయితే ఉంటుంది. చాలా దగ్గరండి, వాకబుల్ డిస్టెన్స్లో కూడా మనం వచ్చేయచ్చు. ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి మనకి 4:30 నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. నైట్ 11 వరకు అయితే ఉంటుంది. ఎగ్జిబిషన్ని విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు 4:30కి అలా రీచ్ అయిపోయినట్టయితే మనం ఎగ్జిబిషన్ మొత్తం అన్ని స్టాల్స్ని కవర్ చేయొచ్చండి. నేనైతే 5:30కి స్టార్ట్ అయ్యానండి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి మాకు 1.5 అవర్ పట్టింది. 6:30కి అలా రీచ్ అయ్యామండి ఇక్కడికి. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్లో మనకి వేరే వేరే స్టేట్స్ నుంచి వాళ్ళకి ఏదైతే కలెక్షన్ ఉంటుందో ఇంపార్టెంట్ కలెక్షన్ దాన్ని తెచ్చి ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్లో అయితే అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ దొరికే కలెక్షన్స్ వేరెక్కడా దొరకదండి. అంత బాగుంటుంది కలెక్షన్. అంతేకాదండి, ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటుంది. స్టార్టింగ్ మనకి 100 నుంచి స్టార్ట్ అవుతుంది, అలానే 50 నుంచి కూడా స్టార్ట్ అవుతాయండి. మనం అలా బార్గింగ్ చేసుకొని ఏదైనా కొనాలి అనుకుంటే బార్గింగ్ చేసుకొని కొనుక్కుంటే ఖచ్చితంగా రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇక్కడ మనకి వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ కనిపిస్తున్న మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా ట్రెండింగ్లో ఉంది. ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో అయితే ఉందండి. మనకి ఈ ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి 150 నుంచి చెప్తున్నారండి. మనం బార్గింగ్ చేసుకున్నట్టయితే కొంచెం ఈ ప్రైజెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ జ్యువెలరీ అనేది మనం ఫ్యాన్సీ అలానే శారీస్ మీదకి కానీ కాలేజ్ వేర్ గర్ల్స్ కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆక్సైడ్ జ్యువెలరీ. ఈ ఆక్సైడ్ జ్యువెలరీ మనకి ఇక్కడ కనిపించే కలెక్షన్ ఇంకెక్కడ కనబడదండి, ఎందుకంటే అంత బాగుంటుంది. నాంపల్లి ఎగ్జిబిషన్లో ఆక్సైడ్ జ్యువెలరీ అనేది చాలా పాపులర్ అండి. అంతేకాదు ఈ జ్యువెలరీ ఆక్సైడ్ జ్యువెలరీ వచ్చేసి మనకి ఇన్సైడ్ ఎగ్జిబిషన్లో కన్నా అవుట్ సైడ్ ఎగ్జిబిషన్లోనే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కనబడింది జూట్ బ్యాగ్స్ అండి. ఈ జూట్ బ్యాగ్స్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే వస్తున్నాయి. ఈ జూట్ బ్యాగ్స్ ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసి మనకి 350 అలా చెప్తున్నారు. మనం బార్గింగ్ చేసుకున్నట్టయితే 200 అలా వస్తాయండి. అలానే పర్స్ అలానే స్లైడ్ బ్యాగ్స్ అవి కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. మనకి ఫ్లవర్ వైజెస్ అయితే ఉన్నాయండి. ఈ ఫ్లవర్ వైజెస్ కాస్ట్ వచ్చేసి మనకి 100 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ చిన్న ఫ్లవర్ వైజెస్ అనేవి 100 చెప్తున్నారండి. ఇంకా ఇక్కడ దండలు ఇవన్నీ మనకి 250, 300 అయితే చెప్తున్నారు. మనం ఇక్కడ స్టార్టింగ్లో మనకి ప్రైజెస్ అనేవి కొంచెం తక్కువగానే చెప్తారండి. మనం స్టాల్స్లోకి ఇంకా వెళ్ళే కొద్దీ ప్రైజెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. మనం బార్గింగ్ అయితే చేసుకోవాలి. ఈ ఎగ్జిబిషన్లో మనకి 1000+ స్టాల్స్ అయితే ఉంటాయండి. ఎవ్రీ స్టాల్లోని మనకి న్యూ కలెక్షన్ అయితే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ న్యూ కలెక్షన్ అయితే వస్తుంది. అలాగే అప్డేట్ అవుతూ ప్రతి ఇయర్కి కలెక్షన్ అయితే చేంజ్ అవుతూ వస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి క్రిస్టల్ చైన్స్. ఈ క్రిస్టల్ చైన్స్ వచ్చేసి మనకి మల్టీ కలర్స్లోని అలాగే సింగిల్ యూనిక్ కలర్స్లో అవైలబుల్లో ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 150 రూపీస్ అలా చెప్తున్నారండి. నెక్స్ట్ కీ చైన్స్ అండి. ఈ డాల్ కీ చైన్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. చిన్న డాల్స్ చాలా బాగున్నాయండి. ఈ కీ చైన్స్ వచ్చేసి మనకి ప్రైస్ 250, 200 అలా చెప్తున్నారండి.
నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అండి. ఇక్కడ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి పేర్ 50 రూపీస్. ఇక్కడ ఏ ఇయర్ రింగ్స్ అయినా 50 రూపీస్కి అయితే అమ్ముతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఇయర్ రింగ్స్ అన్ని 50 రూపీస్కేనే. అలాగే ఈ చెర్రీస్ లాంటి ఇయర్ రింగ్స్ కూడా 50 రూపీస్కేనండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బాటిల్స్ ఉన్నాయండి. ఈ బాటిల్స్ ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసి మనకి 200, 250 అయితే చెప్తున్నారు. నెక్స్ట్ చైన్స్ అండి. ఈ చైన్స్ చూసారా, లాకెట్స్ తోటి ఈ చైన్స్ చాలా బాగున్నాయి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 150 రూపీస్ చెప్తున్నారు. అలాగే బ్రేస్లైట్స్, ఈ బ్రేస్లైట్స్ లాకెట్స్ తోని మనకి 100 రూపీస్ అయితే చెప్తున్నారండి ఒక బ్రేస్లైట్. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. ఇవి బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ అంటారు. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి కాస్ట్ మనకి 150, 100 రూపీస్ అయితే చెప్తున్నారు. ఈ ఇయర్ రింగ్స్ ఆల్రెడీ మనం చూసాం కదండి చైన్స్. ఆ చైన్స్తో మనం మ్యాచ్ చేసుకొని వేసుకుంటే చాలా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఏ డ్రెస్సెస్ మీదకైనా వేసుకోవచ్చు. ఇంతవరకు మనం అవుట్ సైడ్ ఎగ్జిబిషన్ అయితే ఎక్స్ప్లోర్ చేసామండి. ఇంకా ఇన్సైడ్ ఎగ్జిబిషన్ అయితే మనం రీచ్ అవ్వలేదు. ఈ ఇన్సైడ్ ఎగ్జిబిషన్ని మనం రీచ్ అవ్వాలి అంటే నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ 50+ స్టాల్స్ అయితే అవుట్ సైడ్లోనే మనకి కనబడుతున్నాయి. ఇక్కడ మనకి జ్యువెలరీ, అలాగే హ్యాండ్ బ్యాగ్స్, బ్యాంగిల్స్, పిల్లలకి సంబంధించిన టాయ్స్, అలానే క్లాత్స్ అన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ కనిపించేవన్నీ ఫుడ్ కోర్ట్ స్టాల్స్ అండి. ఈ స్టాల్స్లో మనకి ఏ స్టేట్ నుంచి అయితే వస్తారో ఆ స్టేట్లోని ఏదైతే ఫేమస్ ఫుడ్ ఉంటుందో ఆ ఫేమస్ ఫుడ్ వచ్చేసి ఇక్కడ మన నాంపల్లి ఎగ్జిబిషన్లో అయితే అమ్ముతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న స్టాల్స్ అన్నీ ఒకసారి మనం విజిట్ చేసేద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కుర్తీస్ వచ్చేసి మనకి ఒక్కొక్కటి 350 రూపీస్కి అయితే ఇక్కడ అమ్ముతున్నారు. నెక్స్ట్ ఇవన్నీ టాయ్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, ఈ హ్యాండ్ బ్యాగ్స్ 350కి అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. మనకి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్లో క్లచెస్, ఇంపోర్టెడ్ హ్యాండ్ బ్యాగ్స్, అలానే స్లింగ్ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. కొన్ని స్టాల్స్లో అయితే మనకి ఫిక్స్డ్ రేట్ బోర్డ్స్ అయితే ఉంటాయండి. అక్కడ మనం బార్గింగ్ అయితే చేయలేమండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్లో మనకి ఇక్కడ మల్టీ కలర్స్ బ్యాంగిల్స్, అలాగే మెటల్స్ తోటి కుందన్స్ని స్టిక్ చేసిన బ్యాంగిల్స్ అవి కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి 100 చెప్తున్నారు కాస్ట్. ఇక్కడ నుంచి మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే కనబడుతూ ఉంటాయండి. కుందన్స్ బ్యాంగిల్స్, అలానే ఫ్యాన్సీ టైప్ బ్యాంగిల్స్, అలానే మెటల్ టైప్ బ్యాంగిల్స్ అన్నీ ఇక్కడ లైన్గా అయితే మనం చూడొచ్చు. బ్యాంగిల్స్ ప్రైస్ వచ్చేసి మనకి 200 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయండి. అలా 400 వరకు అయితే బ్యాంగిల్స్ మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. మనకి బ్యాంగిల్స్ క్వాలిటీ బట్టి, వాటికి స్టిక్ చేసిన కుందన్స్ బట్టి మనకి ప్రైజెస్ అయితే ఇక్కడ మారుతూ ఉన్నాయండి. ఇక్కడ చూసారు కదా, ఈ 4 బ్యాంగిల్స్ వచ్చేసి మనకి 300 అయితే చెప్పారండి. ఇక్కడ కనిపించే బ్యాంగిల్స్ అన్ని కుందన్ బ్యాంగిల్స్ అండి. ఈ కుందన్ బ్యాంగిల్స్ మనకి 400, 350 అలా చెప్తున్నారు. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ని మనం శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మ్యాచ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయండి. నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్స్ అండి. ఇక్కడ బెడ్షీట్స్ వచ్చి కాటన్ బెడ్షీట్స్ చాలా బాగున్నాయండి. క్వాలిటీ అలాగే ప్రొడక్ట్ కూడా చాలా బాగుంది. అంతేకాదు ఈ 6x6 బెడ్షీట్స్ వచ్చేసి మనకి 700 రూపీస్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్లవర్ వైజెస్, అలాగే గార్లెండ్స్ అండి. మనం ప్రతి ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి, అలాగే ఎటువంటి పూజలకైనా మనం బ్యాక్ డ్రాప్గా ఈ గార్లెండ్స్ అయితే ఉపయోగిస్తున్నాం ప్రస్తుతం. కనుక ఈ గార్లెండ్స్ని కొనుక్కుంటే చాలా ఉపయోగపడతాయండి. ఇక్కడ పేరు వచ్చేసి మనకి 250 రూపీస్ చెప్తున్నారండి. ప్రతిదానికి మనకి ప్రైజెస్ అనేది చేంజ్ అవుతూ ఉన్నది. ఇక్కడ నేనైతే గోల్డ్లో వైట్ కలర్లో కనిపిస్తున్న 2 దండలను అయితే అడిగానండి. అవి 250 రూపీస్ అయితే చెప్తున్నారు. ఇక్కడ ఫ్లవర్ వైజెస్ అలాగే మనకి దండల్లో కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ వైజెస్ అండి. ఇక్కడ ఫ్లవర్ వైజెస్ వచ్చేసి లోటస్‌లో మనకు కనిపిస్తుంది కదా! ఈ ఫ్లవర్ వైజ్ అయితే చాలా బాగుందండి. అంతేకాదు రియల్‌గా మనం లోటస్ చూస్తున్నట్టుగా ఉంది. ఇది మెటీరియల్ వచ్చేసి మనకి క్లాత్తోనండి. వాషబుల్ కూడాను. మన ఇంట్లో కార్నర్స్‌లో పెట్టుకుంటే ఇవి చాలా బాగుంటుందండి. నిజంగా రియల్‌గా లోటస్ లాగా చాలా అందంగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అండి. ఇవి వెస్ట్రన్ వేర్‌కి మనకి సూటబుల్ అయిన ఇయర్ రింగ్స్ అయితే మనం మ్యాచ్ చేసుకొని కొనుక్కోవచ్చు. ఈ ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి ₹100 అయితే చెప్తున్నారండి. ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ మనం ఒక స్టాల్‌లో చూసింది వేరే స్టాల్‌లో అయితే ఉండట్లేదండి. మోడల్స్ మారుతూ ఉన్నాయి. ఇక్కడ చూసారా కుందన్స్ తోటి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ 2 సెట్ వచ్చేసి మనకి ₹300 అయితే చెప్తున్నారు. ఇంకా ఈ బ్యాంగిల్స్‌లో మనకి స్టోన్స్ తోటి అలాగే బీడ్స్ తోటి అలాగే ఇక్కడ చూసారా ఇవి డ్రాప్స్ తోటి బ్యాంగిల్స్. ఈ డ్రాప్స్ తోటి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయండి. దీని కాస్ట్ వచ్చేసి మనకి ₹250 ₹300 అలా చెప్తున్నారు. ఇక్కడ కనిపించే స్టాల్స్ అన్నీ ఫుడ్ స్టాల్స్ అండి. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ వచ్చేసి మనకి వేరే స్టేట్స్ నుంచి వాళ్ళ స్టేట్‌లో ఏదైతే ఫుడ్ అనేది ఫేమస్‌లో ఉంటుందో ఆ ఫుడ్ అనేది ఇక్కడ తెచ్చి అమ్ముతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్వీట్ వచ్చేసి మనకి షుగర్ క్యాండీ అంటారంట. ఈ స్వీట్ కాస్ట్ వచ్చేసి ₹150 అయితే చెప్తున్నారు. ఇన్సైడ్ ఎగ్జిబిషన్‌కి ఎంట్రీకి అయితే వచ్చేసామండి. ఇన్సైడ్ ఎగ్జిబిషన్‌లో మనం ఎంట్రీ అవ్వాలి అంటే మనకి పర్సన్‌కి ₹50 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మనీ పే చేసి నేను టికెట్‌ని అయితే తీసుకొని లోన్‌కి అయితే ఎంట్రీ అయిపోయానండి. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయంట. ఆన్లైన్ కౌంటర్స్‌లో అయితే మనకి చాలా టైం పడుతుందండి. కనుక మనం మనీని కానీ క్యారీ చేసుకున్నట్టయితే కౌంటర్స్ దగ్గర కానీ పర్చేజ్ చేసే దగ్గర కానీ కొంచెం మనకి ఈజీగా ఉంటుంది. ఇన్సైడ్ ఎగ్జిబిషన్ విజువల్స్ అయితే చూస్తున్నారు కదా! ఇక్కడ ఇన్సైడ్ ఎగ్జిబిషన్‌లోకి అయితే మేము ఎంట్రీ అయిపోయామండి. ఇక్కడ మనకి 2 వేస్‌లో ఎగ్జిబిషన్ అనేది ఎంట్రీ ఉంటుంది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మేమైతే ఎగ్జిబిషన్‌ని స్టార్ట్ చేస్తున్నాం. ఇన్సైడ్ ఎగ్జిబిషన్‌లోకి అయితే వచ్చేసామండి. ఇన్సైడ్ ఎగ్జిబిషన్‌లో మనకి చాలా స్టాల్స్ అయితే ఉంటాయి. కలెక్షన్ కూడా ఎక్కువగానే ఉంటుందండి. ఈ కలెక్షన్‌ని మొత్తం మనం నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో అయితే చూద్దాం. ఈ వీడియో ఇక్కడి వరకు అయితే నేను ఎండింగ్ చేసేస్తున్నానండి. నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.